నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు సింహరాశి వార ఫలాలు చూద్దాం. సింహరాశి వార ఫలాలు చూద్దాము. సింహరాశి స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తాను. ఎన్టీఆర్ గారిది సింహరాశినే, మహేష్ బాబు గారిది సింహరాశినే. ఓకే, చాలా మంచి రాశి ఇది సింహరాశి. ఓకే, చాలా మంది సక్సెస్ ఉంటుంది సింహరాశిలో. చూసారు కదా ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు ఎంత సక్సెస్ ఉంది. ఓకే, అది బేసిక్గా వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆర్థికంగా ఎలా ఉంటుంది? బ్యాలెన్స్డ్. సో ఎలా ఉందంటే వీళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్ అంతా వచ్చేసింది వీళ్ళ దగ్గరికి ఫుల్. ఇప్పుడు సింహరాశిలో ఎవరైతే 30 కోట్ల మంది ఉన్నారో, ప్రతి రాశిలో ఒక 30 కోట్ల మంది ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు మొత్తం నిండిపోయి చేతిలో బాగా డబ్బు ఉంది. కానీ వీళ్ళు ఏంటి, ఎమోషనల్ మెచ్యూరిటీ రాలేదు. అంటే ఏంటి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలని వీళ్ళకు ఉంది. కానీ ఏంటి, ఇప్పుడు మెచ్యూరిటీ ఏం చెప్తుంది, ఓహో ఇప్పుడు ఇంత డబ్బు ఉంది, యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఇంత డబ్బు ఉంది నాకు, ఇవాళ 1 కోటి రూపాయలు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, ఇంత డబ్బు ఉంది, ఇది నా స్టాండర్డ్, ఇది నా కెపాసిటీ అని అర్థం చేసుకోవాలి. ఇంకా కావాలి, ఇంకా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎవరైనా కావచ్చు, నీకు ఎంత ఈరోజు దేవుడు ఎంత ఇచ్చాడో అంతే ఉంటుంది, దానికంటే ఎక్కువ రాదు. ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఎంత రావాలి, ఎలా రావాలి దేవుడు రాసి పెడతాడు. సో కకృతి పడిపోవద్దు. డోంట్ బీ ఎమోషనల్, బట్ హ్యావ్ సమ్ ఎమోషనల్ మెచ్యూరిటీ, హ్యావ్ సమ్ డీపర్ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ మెచ్యూరిటీ. అంటే కొంచెం డెప్త్లో ఆలోచించు అంటున్నాడు. కోరికలు మనిషికి డబ్బు పెరిగే కొద్దీ కోరికలు బాగా ఎక్కువైపోతాయి. సో వీడికి ఏంటంటే ఒక 10 రూపాయలు ఉన్నా కూడా జేబులో ఇంకా ఒక 10 రూపాయలు ఉంటే బాగుంటుంది కదా, ఉన్న 10 రూపాయలు హ్యాపీగా ఉండు. ఓకే. సో ఇది బేసిక్గా, అంటే అంత బాగానే ఉంది, అంత నిండుగా, తృప్తిగా ఉండాలి వాళ్ళు, ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి. ఇంకోటి అంతా నిండుగా ఉంది. ఓకే. తర్వాత ఆరోగ్యం చూద్దాం. ఆరోగ్యంలో వీళ్ళకి వచ్చిన కార్డు ద వరల్డ్. సో ఇక్కడ ద వరల్డ్ ఏం చెప్తుందంటే, there are lots of opportunities, there are new worlds opening for you. అంటే ఏంటి, నీకు 10 నుంచి 20 దారులు ఓపెన్ అవుతాయి. ఆరోగ్యం అనేది ఎవ్వరికి నిలకడగా ఉండదు, కానీ ఒక 10 దారులు ఓపెన్ అవుతాయి వీళ్ళకి. అర్థమవుతుంది, ఓహో ఈ దారిలో వెళ్తే ఈ రకంగా బాగుంటుంది, ఇది చేసుకుంటే బాగుంటుంది, ఈ ఆహారం తింటే బాగుంటుంది, ఈ నడక మార్గాన్ని వెళ్తే బాగుంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది. దారులన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట వీళ్ళకి. సో చాలామందికి దారులు క్లోజ్ అయిపోతే ఏం అర్థం కాదు, ఆరోగ్యం పాడయి అనుభవిస్తూ ఉంటారు. సో వీళ్ళకి అలా కాకుండా ఒక అకంప్లిష్మెంట్ కోసం 10 దారులు ఓపెన్ అవుతాయి. సో వాళ్ళు మంచి దారి ఎంచుకొని వెళ్ళాలి, వెళ్తే బాగుంటుంది ఆరోగ్యం వీళ్ళకి. ఓకే. ఈ వారం ఆరోగ్యం బాగానే ఉందండి, బాగానే ఉంది. వీళ్ళకి సరైన దారి ఎంచుకోవాలి. ఓకే. అంటే ఏం లేదు, ఇప్పుడు వారం ఉంది, నీ ముందు భోజనం పెడతారు, ఎంత తినాలి ఏం తినాలని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మసాలాలు కారాలు తినేస్తే మళ్ళీ ఇబ్బందే కదా. అన్నీ కనిపిస్తే నీకు నీ ముందు ఉంటాయి. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే ఒకటే వస్తుంది, అది తింటాం, ఇబ్బంది పడతాం. ఈసారి అలా కాదు, 10 ఐటమ్స్ వస్తాయి, జాగ్రత్తగా తినాలి, ఏది ఎంత తినాలి తెలిసి ఉండాలి. అది ఆరోగ్యం కూడా అది. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది మానవ సంబంధాలు. నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఎనర్జీ, ప్యాషన్, ఇన్స్పైర్డ్ యాక్షన్, అడ్వెంచర్స్. అంటే మానవ సంబంధాలు అనుకున్న దానికంటే ఎక్కువ హెల్ప్ అవుతాయి. అంటే ఏంటి, ఈ మనిషి నాకు ఇంతవరకు హెల్ప్ చేస్తాడు, ఇప్పుడు దాకా నాకు ఇన్ని అవకాశాలు వచ్చాయి అనుకోకుండా అవకాశాలు ఎక్కువ వస్తాయి, ఇంకో 2 అవకాశాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఒక 2 ఇంకా బాగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా జేబులో బాగా, చూసాం కదా మన నిండుగా ఉన్నాయి కదా. దీనివల్ల ఇక్కడ ఏంటి, జనాలు వీడి ముందుకు వచ్చి, సార్ ఇది చేయండి సార్, మీరు అది చేయండి సార్, ఇది ఇక్కడ పెట్టండి సార్ డబ్బులు, సరే సార్ రండి సార్ కూర్చోండి సార్, మీకు ఏం కావాలి సార్. సో చుట్టుపక్కల వాళ్ళందరూ గాలి లేపుతారు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పి అడుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అదే చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటారు. జాబ్ లొకేషన్లో కూడా వీడికి చాలా మంచి పేరు ప్రఖ్యాతి రావడంతో జూనియర్స్ అందరూ సార్ 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 నమస్తే సార్,
బాగున్నారా సార్ ఇట్లా కొంచెం యాక్టింగ్ చేస్తారు, భజన బ్యాచ్ అనేది కొంచెం వస్తుంది దగ్గరికి. ఓకే. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎవరేంటి ఇప్పటిదాకా అలా లేరు ఇప్పుడు ఎందుకు మారారు అనేది కొంచెం గమనించి ఉండాలి. సో ఇది సింహరాశి కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి. ఫేవరెట్ కలర్ వీళ్ళకి కలిసి వచ్చే కలర్ ఆరెంజ్. ఓకే. అండ్ వీళ్ళు ఏదైనా చేసుకోవాలంటే బేసిక్గా సింహరాశి వాళ్ళు నెయ్యితో తయారు చేసిన తర్వాత గోధుమతో తయారు చేసిన గోధుమ ఇంకా నెయ్యితో తయారు చేసిన ఏదైనా స్వీట్ లడ్లు ఉంటాయి చూడండి, ఇది మన గోధుమతో లడ్లు తయారు చేస్తారు, అలాంటివి పంచిపెట్టాలి, దానం ఇవ్వాలి. బేసిక్గా గోధుమలు దానం ఇవ్వాలి. ఓకే. సో గోధుమలు దానం ఇస్తే బాగుంటుంది. గోధుమలు తయారు చేసే స్వీట్స్ అయితే ఇంకా బాగుంటాయి. ఓకే. సో ఇది బేసిక్గా అండి సింహరాశి అక్టోబర్ మాసం మొదటి వార ఫలాలు. థ్యాంక్ యూ. సార్.